అమెరికా ఒక అందమైన స్వప్నం. ఆ స్వప్నంలో మరో అందమైన స్వప్నం ఈ లాస్ వేగస్. ఈ అద్భుతమైన సిటీని ఎడారిలో నిర్మించారంటే నమ్ముతారా? ఒక కట్టడాన్ని మించిన మరో కట్టడం, ఒక విలాసవంతమైన హోటల్ని మించిన మరో హోటల్, ప్రతి ఒక్కటి ఇక్కడ అతిశయోక్తే. అలాంటి కోవకి చెందిందే ఈ విలాసవంతమైన సీజర్స్ ప్యాలెస్. 1966లో నిర్మించారు. ఇందులో కేవలం 3,980 రూమ్స్ ఉన్నాయి. మనం రోమన్ సామ్రాజ్యం గురించి చదివాం, విన్నాం. కానీ ఆ కాలాన్ని సందర్శించాలంటే ఈ సీజర్స్ ప్యాలెస్లో రూమ్ తీసుకుని ఉంటే ఆ కోరిక తీరుతుంది. ఇందులో ఉండే కన్వెన్షన్ సెంటర్ ఏకంగా 4,500 అతిథులు కూర్చొని పాల్గొనేలా రూపొందించారు. దీని వైశాల్యం 3 లక్షల చదరపు అడుగులు. ప్రతి హోటల్లో లాగానే ఇక్కడ కూడా కెసినో ఉంది. వీటి వల్లే పర్యాటకులు పెద్ద సంఖ్యలో లాస్ వేగస్కి వస్తూ ఉంటారు. ఈ కెసినోలో టేబుల్ గేమ్స్, స్లాట్ మెషిన్స్తో పాటు వీడియో పోకర్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఇక మామూలు పోకర్ రూమ్స్ అయితే 24 గంటలు తెరిచే ఉంటాయి. ఈ కెసినో సైజ్ 1,24,000 స్క్వేర్ ఫీట్. మేము ఈ హోటల్లో ఎక్కువసేపు గడపలేకపోయాం. అందువల్ల ఈ హోటల్లోని ఆకర్షణల్ని మీకు ఎక్కువగా చూపించలేకపోతున్నాను. ఇదే ఫ్రేమాంట్ స్ట్రీట్ ఎక్స్పీరియన్స్. ఇది ప్రపంచంలో అతి సుందరమైన పెడెస్ట్రియన్ మాల్. ఈ మాల్ 4 బ్లాక్స్ విస్తరించింది. ఈ ఫ్రేమాంట్ స్ట్రీట్ లాస్ వేగస్ డౌన్ టౌన్కి నడిబొడ్డు. ఈ ప్రాంతంలోనే లాస్ వేగస్ సిటీ 1905లో కట్టడానికి కావలసిన ప్లాట్స్ విక్రయం పనులు మొదలయ్యాయి. మనం చూస్తున్న డిజిటల్ పైకప్పుని బ్యారల్ వాల్ట్ క్యానపీ అని పిలుస్తారు. దీని ఎత్తు 90 అడుగులు, పొడవు 1375 అడుగులు. ఈ డిజిటల్ వీడియో స్క్రీన్ ప్రపంచంలోని అతిపెద్ద వీడియో స్క్రీన్. దీనిని వైవా విజన్ క్యానపీ అని కూడా పిలుస్తారు. ఈ ఫ్రేమాంట్ స్ట్రీట్ని 1995 డిసెంబర్ 14న ఆవిష్కరించారు. లాస్ వేగస్కి చాలా పేరు ప్రతిష్టలు తెచ్చిన స్ట్రిప్ కన్నా ముందు ఫ్రేమాంట్ స్ట్రీట్కి పేరుండేది. దీనికి కారణం ఈ కళ్ళు చెదిరే నియాన్ లైట్స్. ఈ స్ట్రీట్లో 3 లైవ్ కన్సర్ట్స్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వీటి మీద స్థానిక బ్యాండ్స్, పేరున్న గాయకులు పర్యాటకుల్ని తమ ప్రతిభతో ఆకట్టుకుంటుంటారు. పర్యాటకుల అవసరాలు తీర్చడం కోసం అనేక బార్లు, గౌర్మే ఫుడ్ ట్రక్స్, విలాసవంతమైన స్టేక్ హౌసెస్ ఉన్నాయి. స్ట్రీట్కి మరోవైపు స్లాట్ జిల్లా జిప్ లైన్ ఆకర్షణ ఉంది. నేను, నా మనవడు, మనవరాలు ఈ ఫన్ యాక్టివిటీలో పాల్గొన్నాం. ఈ స్ట్రీట్ వారానికి 7 రోజులు 24 గంటలు తెరిచే ఉంటుంది. సిటీ బ్యాంక్ ట్యాగ్ లైన్ లాగా ఫ్రేమాంట్ స్ట్రీట్ ఎప్పుడు పడుకోదు. వచ్చే వారం మనం అమెరికాలోని అతి గొప్ప పర్యాటక కేంద్రమైన డెత్ వ్యాలీకి వెళదాం. ఈ వ్యాలీకి ఎన్నో విశిష్టతలున్నాయి. ఇక్కడ అనేక రకాల టోపోగ్రఫీలని మనం చూడొచ్చు. ఇదొక అరుదైన ప్రదేశం కాబట్టి మిస్ అవ్వకండి. మళ్ళీ కలిసేంత వరకు గుడ్ బై, టేక్ కేర్.